షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి యొక్క జీవాహారము చేత మరొకసారి మనం తృప్తిపరచబడానికి కొరకు ఆయన సన్నిధికి వస్తున్నాం. కీర్తనలు 126 అధ్యాయము 5వ వచనంలో ఈ దినం పరమ తండ్రి మనకు అనుగ్రహిస్తున్న అనుదిన కృప వాక్యము, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ప్రియులారా, ఆ పరమ తండ్రి సన్నిధిలో మనం కన్నీళ్లతో మనం విత్తితేనట సంతోష గణములతో పనులు మోసుకొని వచ్చేదము. కన్నీళ్లతో నువ్వు కార్చిన ప్రతి ప్రార్థన, కన్నీళ్ళు కార్చుతూ నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఒక దినమున పంట అనే ఫలము చూస్తావు, తగిన జవాబు పొందుకుంటావు. కాబట్టి కన్నీళ్లతో వాక్యం విత్తితే ఒక దినమున ఆత్మల పంట కోస్తావు. కన్నీళ్లతో నువ్వు ప్రయాసపడితే ఆయన మందిరంలో పరిచయం చేస్తే ఒక దినమున సంతోషమనే పంట కోస్తావు. నువ్వు కన్నీళ్లతో ఆయన మందిరంలో ఆయన నీతిరాజ్య స్థాపన కొరకు ప్రయాసపడితే ఒక దినమున పరమ తండ్రి నీకు మహిమ కిరీటం అనే పంటనివ్వబోతున్నాడు. ఈ భూమి మీద ఆయన యందు ప్రయాసపడిన ప్రతి బిడ్డ ఆ ప్రయాస దగ్గర సత్ఫలమైన ఆయన పొందుకునేటట్టు చేస్తాడు. కాబట్టి కన్నీళ్లతో కన్నీళ్లు కార్చుచు విత్తువారు సంతోషంతో పంట మోసుకొని వచ్చేదంటే, కన్నీళ్లు కార్చుచు ప్రార్థించిన ప్రతి ప్రార్థన తగిన కాలమందు నువ్వు పంట చూస్తావు, అనగా ఫలము చూస్తావు, జవాబు చూస్తావు. నీకు పరమ తండ్రి జవాబు ఇవ్వబోతున్నాడు. అదే మాదిరిగా ఆ మందిరంలో ప్రయాసపడుతుంటుంటే, ఆ మందిరంలో నువ్వు ఆయన పరిచర్యలో పాలిభాగస్వామి అవుతుంటుంటే, ఆయన స్వార్థ కొరకు, ఆయన నీతి రాజ్యస్థాపన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన ఆజ్ఞల కొరకు నువ్వు కన్నీళ్లతో బాధపడుతూ, అయ్యో పరమ తండ్రి నన్ను ఒక దినం ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆయన తగిన ప్రతిఫలం ఇస్తాడని నువ్వు ప్రయాసపడుతూ నువ్వు కన్నీళ్లతో నువ్వు ఆ విత్తనం విత్తుతుంటే, నీతి అనే విత్తనం విత్తితే తగిన దినమున నీవు ఆ పంట చూస్తావు, ఫలము చూస్తావు. ఆ ఫలము నీ ఒడిలో ఉంచుతాడు పరమ తండ్రి. ఆయన ఉంచుటకు యోగ్యుడు, సమర్థుడు, శక్తివంతుడు. నీకు తగిన ఆశీర్వాదం ఇస్తాడు, తగిన దీవెనలు కుమ్మరిస్తాడు, తగిన విధంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను ఆయన నడిపిస్తాడు పరమ తండ్రి. కాబట్టి ఈ లోకములో ఎవరూ మనల్ని ఆదుకోలేని సమయంలో ఆయన ఆదుకుంటాడు సుమా. మన కన్నీళ్ళు తుడిచే నాథుడు, మనల్ని బాధల నుంచి, శ్రమ నుంచి విడిపించే నాథుడు, మనల్ని తగిన కాలమందు హెచ్చించే నాథుడు. ఆయన తగిన కాలమందు హెచ్చించే వరకు మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించాలి. అట్టి విధంగా ఆ ప్రార్థన అనుభవంలో మనం ఉండుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి, కన్నీళ్లు కార్చుచు విత్తువారు సంతోషగలతో పనులు మోసుకొని వచ్చేదరన్నావు, పంట కోసేదరన్నావు నాయన. ఆ విధంగా మేము పంట కోసేవారముగా, ప్రతిఫలం పొందుకునేవారముగా, మీ చేత ఆశ్రదింపబడేవారముగా, అయ్యా మీ చేత దీవింపబడి అనేక ఆత్మ రక్షణార్థ నిమిత్తము మేము కన్నీళ్లు కార్చుచు అయ్యా విత్తనం విత్తేవారు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమస్య కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మన బలపరిచి నడిపించును గాక. ఆమేన్.